హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే మన విశాఖపట్నం సింహాచలంలో ఉన్న శ్రీ వరాహ నరసింహస్వామి దేవాలయానికైతే వెళ్ళడం జరిగింది దర్శనంకి. అయితే నేనైతే అనుకోకుండా అయితే దర్శనంకి వెళ్ళడం జరిగింది ఆ రోజు. సో, వెళ్ళాను కదా అని వీడియో తీయడం జరుగుతుంది. సో, నిజంగా ఇది లొకేషన్ అయితే వేపగుంట నుంచండి. సో, మనమైతే కొండ కింద అయితే వచ్చేసాం బస్ స్టాండ్ దగ్గరికి. చూస్తున్నారు కదా, ఇదంతా బస్ స్టాండ్ ఏరియా అనమాట. బస్ స్టాండ్ అయితే వేరే పక్కన ఉంటుంది. కాకపోతే ఈ ఏరియా మాత్రం కొండ కిందననమాట. ఒకప్పుడైతే ఈ రూట్‌లో చాలా ట్రాఫిక్ జామ్ ఉండేది. అడవరంకి, అలా సొంట్యామ్‌కి, ఇలాగ వేపగుంటకి వెళ్ళడానికి. కానీ అటువంటిది గవర్నమెంట్ అయితే మాత్రం ఇవి రోడ్డు షాపులన్నీ తొలగించేసి రోడ్డుని ఎక్స్‌టెన్షన్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, గిరి ప్రదక్షిణ 28 అంటే నేను గిరి ప్రదక్షిణకి ఒక 3, 4 డేస్ బిఫోర్ అయితే టెంపుల్‌కైతే వెళ్ళడం జరిగింది. కాకపోతే వీడియో అప్‌లోడ్ చేయడం అనేది నేను కొన్ని కారణాల వల్ల అప్‌లోడ్ చేయలేకపోయాను. అయితే మనం ఇక్కడి నుంచి కొండపైకి వెళ్ళాలంటే ఏపీఎస్ఆర్టీసీ బస్సులుంటాయి. అలాగే సింహాద్రి అప్పన్న దేవస్థానం యొక్క బస్సులు కూడా ఉంటాయన్నమాట. సో, మనం ఏ బస్సు ఎక్కడ ఎలా అయినా వెళ్ళొచ్చు. లేదనుకుంటే మన ఓన్ వెహికల్స్‌లో కూడా అయినా మనం తీసుకొని వెళ్ళొచ్చు. సో, ఇక్కడి నుంచయితే మాత్రం లొకేషను అలాగే రోడ్ చాలా ఎక్సలెంట్‌గా ఉంటది. మధ్యలో ఇలా నామస్మరణ చేసుకుంటూ వెళ్తుంటే చాలా బావుంటుందనమాట. సో, నిజంగా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నేను కామాఖ్య టెంపుల్ ఎన్నో సార్లు వెళ్ళొచ్చాను. కానీ మా ఇంటికి దగ్గరలో ఉన్న ఈ అప్పన్న స్వామి దర్శనం అయితే చేసుకోలేకపోయాను. కానీ ఆ రోజైతే మాత్రం నిజంగా అనుకోకుండా అయితే మాత్రం నేను దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు కొండపైకి ఎక్కేటప్పుడు ఒక టోల్ గేట్ కూడా వస్తుందనమాట. మీరు రూ. 10 ఎంతో పే చేసుకోవాలి. సో, లొకేషన్ చూస్తుంటే మాత్రం నిజంగా రోడ్డు వెంట డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. సో, మీలో ఎవరైనా సింహాద్రప్పన్న స్వామి దేవస్థానంకి వచ్చి ఉంటే నాకు కామెంట్స్ చేయండి. అలాగే ఈ లొకేషన్ చూస్తున్నారు కదా, ఈ అటువైపు అడవరం నుంచి వచ్చే వెహికల్స్, అలాగే ఇటువైపున సింహాచలం దగ్గర నుంచి వేపగుంట రూట్‌లో వచ్చే వెహికల్స్ ఇక్కడ జంక్షన్ అనమాట. ఈ 2 వైపులు త్రోవ ఉంటుందనమాట వెళ్ళడానికి. సో, ఇక్కడి నుంచి అయితే మాత్రం లొకేషన్ చాలా బావుంటుంది. సో, చూస్తున్నారు కదా, వెళ్తే ఇక్కడి నుంచి ఆర్టీసీ బస్సులైతే మాత్రం మనకు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి డైరెక్ట్ సింహాచలంకి, అలాగే ద్వారకా నగర్ మెయిన్ బస్ స్టాండ్ మన విశాఖపట్నం నుంచయితే చాలా బసెస్ అయితే కొండపైకి రావడం జరుగుతుంది. నిజంగా నేనైతే కొండపైకైతే రావడం జరిగింది. ఈ బిల్డింగ్ చూస్తున్నారు కదా, ఒకప్పుడు ఈ బిల్డింగ్ ఉండేది కాదు. కాకపోతే ఈ దేవస్థానం వాళ్ళు ఈ బిల్డింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా నిర్మించడం జరిగింది. ఫైనల్‌గా మనమైతే సింహాచలం కొండపైన ఉన్న బస్ స్టాండ్ దగ్గరికి రావడం జరిగింది. చూసినా చాలా విశాలమైన ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి మనకి విశాఖపట్నం నలుమూలలకు కూడా బస్సులు వెళ్తాయన్నమాట. సో, చాలా బావుంటుంది. సారీ, మన సింహాచలం టెంపుల్ చూస్తున్నారు కదా, నేనైతే యాక్చువల్లీ ఆహ్, రూ. 300 టికెట్స్. కాకపోతే ఏంటంటే నేను నా యొక్క ఐ కార్డ్‌ని చూపించుకొని టె టెంపుల్‌లోకి వెళ్ళడం జరిగిందనమాట. నేను వెయిట్ చేశాను, ఎవరైనా మన ఫ్రెండ్స్ ఎవరైనా కలుస్తారో ఏమో అని చెప్పేసి. ఒక అతనైతే కలిసారు. కాకపోతే అతను ఫ్యామిలీతో రావడం జరిగింది. అయితే నేను సింగిల్‌గా ఒక మాక్సిమం 20 మినిట్స్ అయితే వెయిట్ చేశాను, ఎవరైనా కలిస్తే వాళ్ళని తీసుకొని వెళ్దామని డైరెక్టర్. కాకపోతే ఎవరు కూడా కలలేదు. అయితే నేను ఒక్కడినే వెళ్ళడం జరిగింది. నిజంగా గర్భగుడిలోకి వెళ్లి దర్శనం చేసుకున్నానండి నిజంగా. మాక్సిమం నేను గర్భగుడిలో అప్పన్న స్వామిని అలాగా చూసుకుంటూ 20 మినిట్స్ వరకు ఉండిపోయాను. ఎవరు కూడా నన్ను కదపలేదు కూడాను. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం అయితే మాత్రం చాలా బాగా అనిపించిందనమాట. అలాగే ఇక్కడ నుంచి నేనైతే పువ్వులు తీసుకోవడానికనమాట వెళ్తున్నాను. అంటే మన స్వామివారికి తులసి మొక్కలు వేస్తారు కదా, ఆహ్, హ్మ్. అక్కడ అది మన గర్భగుడిలోన. సో, తులసి మొక్కలయి తీసుకోవడానికైతే నేను వెళ్ళడం జరుగుతుంది. ఈ ఏరియా ఒకప్పుడు చాలా కంజెస్టెడ్‌గా ఉండేది. అటువంటిది చూడండి ఎంత విశాలంగా ఉందో ఏరియా అనేది. అయితే ఎవరైతే ఫ్రీ దర్శనంకి వెళ్తారో వాళ్ళకి వెళ్ళడానికనమాట ఈ త్రోవ అనేది. నిజంగా చాలా బాగా ఉంది. చూస్తున్నారుగా పువ్వులు, అలాగే మజ్జిగలు ఇవన్నీ అమ్ముతున్నారు. ఫైనల్‌గా నేనైతే దర్శనం చేసుకొని రావడం జరిగిందనమాట. నిజంగా అండి, దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. 20 నిమిషాలు నేను అలాగా స్వామివారి దగ్గరే ఉండిపోయాను లోపల, గర్భగుడి లోపల. నిజంగా అంటే ఇక్కడ యాక్చువల్లీ కొందరు ఫ్రీ దర్శనంకి అలాగే రూ. 100 అలాగే రూ. 300 టికెట్స్‌కి తీసుకుంటారు కదా.
సో, అలా ఏంటంటే ఇప్పుడు 300 రూపీస్ టికెటే చాలా రష్‌గా ఉంటుందనమాట. 100 రూపీసు అలాగే ఫ్రీ దర్శనాలను మనకు స్వామివారు చూసుకొని వచ్చేస్తాం కదా! అయితే తొందరగా దర్శనం అయిపోద్ది. ఇప్పుడు చాలామంది గర్భగుడిలోకెళ్ళి స్వామివారి చుట్టూ అలా తిరుక్కొనొస్తూ దగ్గరుండి చూసుకొనొస్తారు కదా! అటువంటప్పుడు చాలా రష్‌గా ఉంటుంది లోపలేని. ఫైనల్‌గా నేను దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ గోశాల ఉంది. అలాగే నేను మొబైల్ అయితే మాత్రం మనం అక్కడ లాకర్‌లో పెట్టేయాలి కాబట్టి మొబైల్ తీసుకోవడానికి వచ్చిన తర్వాత తీస్తున్న వీడియో అనమాట. అలా తీస్తూ ఉంటే చాలామంది మజ్జికలు, అలాగే డ్రింక్సు అన్నీ అమ్ముతున్నారనమాట. నేనైతే మాత్రం ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నాననమాట. మనకి తిరుపతి లడ్డు ఎలా ఫేమస్సో ఇక్కడైతే మాత్రం స్వామివారి దగ్గర లడ్డు, అలాగే పులిహోర చాలా ఫేమస్ కాబట్టి నేనైతే లడ్డు ప్రసాదం తీసుకోవడానికైతే వెళ్ళడం జరుగుతుంది. నిజంగా చాలా బావుంటదనమాట లడ్డు. సో, తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటదనమాట. నాకు అందులో స్వీట్ అంటే ఇష్టం. అలాగే వీటితో పాటు పులిహోర కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ సింహాద్రి అప్పన్న యొక్క ప్రసాదం అంటే పులిహోర చాలా ఇష్టంగా స్వీకరిస్తారనమాట. సో, చూస్తున్నారు కదా లైను. పెద్దగా లైనయితే ఏం లేదు. నాకు తెలిసి 7:30 అలా అయిందనుకుంటాను ఆ టైం అప్పుడు. సో, రష్ అయితే ఏం లేదండి. ఖాళీగే ఉంది. ఎందుకంటే అలాగే నేను అలాగ వస్తున్నప్పుడు అన్నదాన అన్నప్రసాద క్షేత్రం అయితే కనిపించింది. మీకు తెలిసిందే కదా! ఏ గుడికెళ్తే అక్కడ ఆ ప్రసాదం అయితే తినాలనిపించేది. సో, నేను కామాఖ్య టెంపుల్ వెళ్ళేటప్పుడు చాలా సార్లు అన్నప్రసాదం చేశాను కదా! సో, అలాగే మన ఇక్కడ సింహాద్రి అప్పన్న యొక్క ప్రసాదం కూడా మనం తిందామని చెప్పేసి ఈ అన్నప్రసాద భవనంకైతే వెళ్ళడం జరిగింది. సో, నిజంగా అండి చాలా రష్‌గా ఉందన్నమాట. అక్కడ అస్సలు ఖాళీ లేదు. ఎంత లైన్ ఉన్నారంటే మాక్సిమం 1 అవర్ ఇలా పట్టేస్తదనమాట. కాకపోతే ఏంటంటే చూసారు నేను ఒక 5 మినిట్స్ లైన్‌లో నిలబడ్డాను. నిలబడి నేనేం చేశానంటే వేరే త్రోవ నుంచి అయితే మాత్రం నేను వెళ్ళడం జరిగింది. ఫైనల్‌గా నేను ఆహ్, ఇక్కడ ప్రసాదం అయితే తినేయడం జరిగింది. ఆ రోజైతే మాత్రం ప్రసాదం కిచిడీ పెట్టడం జరిగిందనమాట. సో, చాలా బావుంటదనమాట కిచిడి. సో, నేను ప్రసాదం తిన్న తర్వాత బయటికి రావడం జరిగింది. చూస్తున్నారు కదా! బయటే ఉన్న ఏరియా అనమాట. షాపులు చాలా బావుంటాయి ఇక్కడ. ఇక్కడ నుంచి నాకు తెలిసి ఇగోండి ఇక్కడ చాలా బావుంటాయి ఇక్కడ నుంచి. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్క వస్తువు దొరుకుద్ది. కాకపోతే నాకు ఆ రోజు టైం లేకపోవడం వల్ల నేను ఎళ్లి ఏమి తీసుకోలేదు. ఈసారి వెళ్ళేటప్పుడు ట్రై చేస్తాను. సో, చూస్తున్నారు కదా! షాపులు చాలా ఆహ్, కళకళలాడిపోతున్నాయన్నమాట లైటింగులతో. సో, బస్సుల కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. చూడండి ఆర్టీసీ బస్సు. సో, నేను ఫైనల్‌గా అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మన విశాఖపట్నం ఇది వేపగుంట వెళ్ళే త్రోవ అనమాట. చూస్తున్నారు కదా! చాలా బాగా కనిపిస్తుంది కదా లైటింగ్‌లో. ఇంకా కొంచెం పైకి వెళ్ళే కొద్దీ ఇంకా మొత్తం కనబడేది. కాకపోతే ఏంటంటే అంత మన ట్రాఫిక్ జామ్‌లో అలాగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను తొందరగా వచ్చేయడం జరిగింది. ఫైనల్‌గా నైట్ వ్యూ కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట ఈ ఏరియాలో. చూడండి ఇలా రైడ్ చేస్తూ ఉంటే నిజంగానే చాలా బాగా అనిపిస్తది నాకైతే మాత్రం. ఈ కొండ ఏరియాలో ఇలా అంటే కొండపైన ఇలా హిల్ ఏరియాలో డ్రైవింగ్ చేస్తూ ఉంటే మాత్రం చాలా బావుంటుంది. సో, చూస్తున్నారు కదా! ఆ రోజు నాకు తెలిసి 8 ఇలా అవుతుందన్నమాట ఈ నైటు. సో, చాలా ఎక్సలెంట్ వ్యూస్ అన్నమాట ఇక్కడ నుంచి చూస్తూ ఉంటే. నేను అలాగైతే మాత్రం చూస్తున్నారు కదా! నాకసలు వీడియో కూడా కట్ చేయాలనిపించలేదన్నమాట. ఎందుకంటే లొకేషన్ అలా ఉంది. అలా రైడింగ్ వెళ్ళే కొద్దీ మాత్రం చాలా ఎక్సలెంట్‌గా అనిపించింది కాబట్టి నేనైతే వీడియో కట్ చేయకుండా డైరెక్ట్ వీడియో అయితే పెట్టేశాను. సో, చాలా బాగా అనిపిస్తుంది కదా! సో, చూస్తుంటే అలాగా నిజంగా అండి చాలా ఎక్సలెంట్ అన్నమాట. ఇలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగా అనిపిస్తది నాకైతే మాత్రం. మీలో ఎవరైనా సింహాచలం టెంపుల్‌కి వచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. సో, మళ్ళీ మనమైతే ఈ జంక్షన్ దగ్గరికైతే రావడం జరిగింది. మనం స్ట్రెయిట్‌గా వెళ్ళిపోతే అడవివరం జంక్షన్‌కి వెళ్ళిపోతాం. కాకపోతే మనం వేపగుంట వైపు వెళ్ళాలి కాబట్టి ఇలా డౌన్‌కి దిగిపోవడం జరుగుతుందనమాట. సో, ఇదే అనమాట వేపగుంటకి వెళ్ళే రూట్ అనమాట. సో, ఇక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. కొండ కిందకి 2 ½ కిలోమీటర్స్ అనమాట. చాలా బావుంటుందనమాట. ఇలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే నిజంగా అండి
నాకసలు ఎలా అనిపిస్తుందంటే చాలా మంచి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ అలాగే వెళ్తే నాకు చాలా ఇష్టమనమాట. అందులో మన విశాఖపట్నంలో ఇలాంటి జర్నీ చేయడం, అలాగే బీచ్ రోడ్లంట ఇలా జర్నీస్ చాలా ఆనందంగా అనిపిస్తది. సో, చూస్తున్నారు కదా! ఫైనల్‌గా మనమైతే కొండ కిందకి రావడం జరుగుతుందనమాట. ఎక్కడ కూడా నేను స్కిప్ చేయలేదండి. డైరెక్టర్ ఎలా తీశారో అలానే వీడియో అయితే మాత్రం నేను అప్‌లోడ్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే చాలా కష్టపడి తీసిన వీడియో కాబట్టి మళ్ళీ డిలీట్ చేస్తే మళ్ళీ కొన్ని సీన్స్ మిస్ అవుతాయి కదా! అనే ఉద్దేశం మీద అయితే మాత్రం నేనైతే డిలీట్ చేయలేదు. చూడండి 'ఐ లవ్ యూ సింహాచలం' అనమాట. నైట్ వ్యూ చాలా భలే బావుంది కదా! ఇక్కడ నుంచి. సో, నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందనమాట ఆ రోజు దర్శనంకి. సో, మీలో ఎవరైనా సింహాచలం దేవస్థానంకి వెళ్ళి అక్కడ దేవుడి యొక్క దర్శనం చేసుకొని, అలాగే అక్కడ అన్నప్రసాదం తిని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియోలో అయితే మాత్రం కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. అలాగే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నా తరపు నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతూ ఉంటుంది. సో, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి.